వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు కిరణ్ శర్మ గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యవతి భవ. చెప్పమ్మా గురుగారు, ఏ రాశుల వారికి ఏ టెంపుల్కి వెళ్ళి ఏ దేవుడిని ఆరాధిస్తే బాగుంటుంది అనే విషయం మీద మనం చర్చించుకుందాం. గురుగారు, ఇప్పుడు కుంభరాశి వారి గురించి మాట్లాడుకుందాం. కుంభరాశి వారు ఏ క్షేత్రానికి వెళ్తే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది, నిత్యం కూడా వీళ్ళు ఏ దేవుడిని ఆరాధిస్తే మంచి జరుగుతుంది, ఒకసారి తెలియజేయండి. అంటే ఇందాక మనం ఒక రాశి గురించి చెప్పుకున్నాం గత ఎపిసోడ్లో. మనం మకర రాశి, సేమ్ కుంభరాశి కూడా శని పాలిత రాశి అంటారు. అంటే శనీశ్వరుడు యొక్క ఆధిపత్యం. అంటే మకర రాశికి శనీశ్వరుడే, కుంభరాశి కూడా శనీశ్వరుడే. ఇద్దరికి శనీశ్వరుడు కాబట్టి ఇద్దరు ఒకే వర్గం. కానీ మకర రాశిలో శ్రామిక వర్గం ఈ కుంభరాశికి వచ్చేసరికి అజమానితత్వం. అంటే వాడు సైనికుడు, వీడు సైన్యాధ్యక్షుడుగా ఉంటాడు. అంటే గ్రూప్కి లీడర్ సైన్యాధ్యక్షుడు అంటే మళ్ళీ వృశ్చికానికి వెళ్ళాలి మనం. బట్ ఇక్కడ వీడు మాత్రం ఖచ్చితంగా మీకు గ్రూప్కి లీడర్, అంటే ఒక బెటాలియన్కి చీఫ్. మకరమేమో సైనికుడు మాత్రమే, ఒక సైనికుడిలో ఉంటాడు బాగా. ఈయన ఒక సైన్యం, ఒక గ్రూప్కి లీడర్గా ఉండేటువంటి కుంభరాశికి శనీశ్వరుడు అధిపతి ఇక్కడ ఉంటాడు. సో వీడు ఎలా ఉంటారంటే గాలివాటం. సో బ్రహ్మాండ గాలివాటం, మంచి వాగ్ధాటి, అసలు వాక్ చాతుర్యం బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళకి. పొదుపైన తత్వమే, ఖర్చు నిలబడదు, అంటే డబ్బు నిలబడదు. పొదుపైన వాళ్ళు వీళ్ళు పాపం, కానీ డబ్బు మాత్రం నిలబడదు. ఎప్పుడు ఏదో ఖర్చు, తన సొంతాన్ని కాకుండా అనవసర వ్యక్తులు ఖర్చు పెడుతుంటారు. బట్ ఎక్కడున్నా వీళ్ళకి ఒక రికగ్నేషన్ బాగా ఉంటుంది. రిజిస్టర్డ్గా ఉంటారు, రికగ్నైజ్గా ఉంటారు, మంచి విద్యా సంపన్నత ఉంటుంది, డబ్బు సంపాదించే మెళుకులు ఉంటాయి, అనేక రకాల వ్యాపారాలు చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉంటాయి, గుంభనంగా ఉంటారు. కనబడకుండా వాళ్ళలో ఉండేటువంటి ఏది కూడా మనకి బయటపడకుండా గుంభనంగా ఉండే తత్వాలు చాలా సీక్రెట్స్లో మెయింటైన్ చేస్తారు వీళ్ళు. సో వెరీ సిన్సియారిటీ ఇన్ ద వర్క్, అది వెరీ సిన్సియారిటీ ఇన్ ద పర్సనల్ ఇన్ఫర్మేషన్స్, ఇవన్నీ కూడా వీళ్ళు జాగ్రత్త పెట్టుకుంటారు. మంచి ధనయోగం బాగుంటుంది. వీళ్ళు ధనవంతులు ఖచ్చితంగా మంచి ధనయోగాన్ని పొందుకుంటారు, ఐశ్వర్యం కలిగి ఉంటారు, మంచి ఆయుష్ సంపన్నులై ఉంటారు, మాట తీరుతోనే అందరిని ఆకట్టుకునే లక్షణాలు ఎక్కువ ఉంటాయి. పొడగరిగా ఉండే అవకాశం ఎక్కువ. మకర రాశి వాళ్ళు పొట్టిగా ఉంటే కుంభరాశి వాళ్ళు పొడరిగా ఉంటారు. దాదాపుగా నాకు తెలిసి ఐ థింక్ సో 5'6", 5'7" తక్కువ ఉంటారు వీళ్ళు. ఖచ్చితంగా హైట్ ఉంటారు వీళ్ళు. కుంభరాశి వాళ్ళు హైట్ ఉంటారు. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించే మనస్తత్వం ఉంటుంది. ఎక్కడున్నా సరే కంఫర్ట్గా ఉంటారు, కంఫర్ట్ జోన్లో ఉంటారు. అక్కడ వాళ్ళకి కంఫర్ట్స్ క్రియేట్ అయిపోతాయి. సో ఎలా అవుతాయనే విషయం తెలియదు, కానీ వీళ్ళకి అలా కంఫర్ట్స్ క్రియేట్ అయిపోతాయి. సో అలాంటి సిచ్యువేషన్ బాగుంటుంది. రెండోది, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అవుతున్న ఒక వీడియో మీరు చూసే ఉంటారు. ఆయన ఎవరు పాపం మనకి జబర్దస్త్ ఒక యాంకర్ ఉన్నారు, దాంట్లో చిరంజీవితో పాటు ఫ్లైట్లో వెళ్ళాడు ఒక ఆయన. చిరంజీవితో పాటు చార్టెడ్ ఫ్లైట్లో 2-3 సార్లు వెళ్ళాడు. ఆ తర్వాత మనకి సినిమా ఓపెన్ సుమగారితో పాటు ఆయన కామెడియన్ ఉంటాడు. ఆయన కూడా మనకి ఒక సినిమాలో విలన్గా చేశాడు. గులాబీ సినిమాలో విలన్గా చేసిన ఒక అతను ఉన్నాడు కదా, ఆయన పేరు ఎంత ఈ మధ్యన బాగా వస్తాయి. ఆయన శివాజీ కాదు, ఆయన శివాజీ ఇంకో అంతాడు. అతను కామెడీ బాగా చేస్తాడు. ఈయనకి చలాకి చంటి కాదు, ఇక్కడ జబర్దస్త్లో ఆడవేషం కూడా వేసుకోవచ్చు. సుధీర్తో పాటు కాంబినేషన్ ఉంటుంది. సో ఆయన అది కామెడీ బాగా వస్తుంది. అంటే నువ్వు చార్టెడ్ ఫ్లైట్లో పోయి వచ్చిన తర్వాత ఈ మధ్య నీకు ఎక్కువైంది అని చెప్పి కామెడీ చేస్తారు కదా, ఆ రకమైనటువంటి ఆకస్మికమైనటువంటి గుర్తింపు వస్తుంది వీళ్ళకి. అంటే దట్ టైప్ ఆఫ్ రికగ్నేషన్ వచ్చేస్తుంది. అంటే ఇంకొకళ్ళ మెయిన్ వ్యక్తితో వీళ్ళు కంటిన్యూషన్, మెయిన్ వ్యక్తి కన్నా ఈ వ్యక్తికి ఎక్కువ పేరు బాగా, అంటే 10 మందిలో నాంత ఉంటుంది వీళ్ళ పేరు. అలాంటి ఆకస్మికమైన పేరు ప్రఖ్యాతి వీళ్ళు బాగా వచ్చే అవకాశం. బట్ వెల్ రిజిస్టర్డ్ నేమ్స్. వీళ్ళకి చాలా మంచి తత్వం ఉండడం, మంచి వాగ్ధాటి ఉండడం, ఏ పనైనా చేయగలిగే అవకాశం ఉండడం, చేయించగలిగే అవకాశం, పనిని చేయించగలిగే వ్యక్తిత్వం. కాదంటే చెప్పా కదా, ఏది సొంతంగా నిలబెట్టుకోలేరు, అనుభవించడానికి తక్కువ, వీళ్ళకి అనుభవించే తక్కువ యోగ్యత తక్కువ ఉంటుంది. అందరి కోసం తప్పన పడేటువంటి ప్రయత్నం. ఒక్కొక్కసారి నోరు దాటి ప్రవర్తిస్తారు. అంటే అరుపుల వల్ల అవతల భయపడతారు అనుకుంటారు. అరిచిన తర్వాత అందరూ వీళ్ళు ఇంతే అన్నటువంటి భావన ఏర్పడుతుంది. సో కుంభరాశితో ఒక జాగ్రత్తగా ఉండాల్సింది. ఎందుకంటే మంచి క్రియేటివిటీ ఉంటుంది. సినిమా రంగంలో కూడా మంచి ప్రదర్శన చేయగలిగే అవకాశాలు, కళాకారులు అయ్యే అవకాశం, కార్పెంటరీ వర్క్, ఇంటీరియర్స్ బాగా చేయగలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మంచి జిజ్ఞాస, ఏ పని మీదైనా జిజ్ఞాస, రచయితలుగా మారే అవకాశాలు ఉంటాయి. వ్యూహాత్మకమైనటువంటి ఊహ రచనలు బాగా చేస్తారు. వ్యూహాత్మకమైన ఊహ రచనలు బాగా చేయగలిగే అవకాశం, పుస్తక పఠనం బాగా ఉంటుంది. మంచి విద్యావంతులు, అంటే నథింగ్ బట్ ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వాళ్ళు కూడా ఈ రాశిలో ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. మంచి డ్రెస్ సెన్స్ కూడా బాగా ఉంటుంది. లుకింగ్ వెరీ స్మార్ట్, అంటే వెరీ పర్ఫెక్ట్గా ఉండడం, మంచి మ్యాథమెటిక్స్ చదువులు కూడా బాగా ఉండడం, ఇలాంటి వాటికి హిస్టరీ బాగా చదువుకోవడం, పురాణాల మీద మంచి భావోద్వేగంతో ఉండడం, అందరినీ హక్కున చేర్చుకోవడం, ఇలాంటి లక్షణాలు కూడా వీళ్ళు ఎక్కువ ఉంటాయి. బట్ వీళ్ళకి మైనస్ ఏంటంటే తొందరపడతనం, అరవడం, ఒక్కొక్కసారి అన్నాన్ని వదిలేసుకోవడం. సో అటువంటి తత్వం. రెండోది, మంచి వాళ్ళని కూడా ఒకసారి దూరం చేసుకునేటువంటి లక్షణం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఉన్న మైనస్ అంటే పరీక్షల ముందు భయపడతారు.
పరీక్షల ముందు భయపడి ఆ భయంతో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండదు, ప్రజెంటేషన్ తక్కువ ఉంటుంది. అందుకే ఫస్ట్ ర్యాంక్ కాస్త 9th ర్యాంక్ పడిపోతుంది. ఓకే. ఫస్ట్ ర్యాంక్ వచ్చే వాళ్ళు 9th ర్యాంక్ వెళ్ళిపోతారు, అంటే మధ్యలో 8 ర్యాంక్స్ ఎగిరిపోతాయి. భయం ఎక్కువ. కేవలం ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ రెండు ఉంటాయి వీళ్ళకి. అదే. దానివల్ల చదువులో కొద్దిగా ఫస్ట్ ర్యాంక్ 9th ర్యాంక్, బట్ టాప్ 10లో ఉంటారు. 9th ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చదవడానికి ముందు ఇప్పుడు మీరు తెలుసుకోవడం ఏం తెలుసుకున్నారు దీంట్లో, చదవడానికి భయపడవద్దు, రాయడానికి భయపడొద్దు, అటెంప్ట్ బ్రహ్మాండం చేయాలి అనేది గుర్తుపెట్టడానికి ఈ విషయం చెప్పాను. బాగా చదవగలిగే అవకాశం, అందుకే కదా ఐఏఎస్ ఐపీఎస్ అంటే సామాన్యం కాదు కదా. అలాంటి చదువులు వీరు బాగా రాణించే అవకాశాలు ఉంటాయి. వీరు ఏ క్షేత్రానికి వెళ్తే ముఖ్యంగా వీరుకు శివాలయ సందర్శన, విష్ణువాలయం చేయొచ్చు, కానీ దుర్గమ్మ వారిని ఎక్కువ పూజించాలి వీళ్ళు. దుర్గాదేవి ఆరాధన కుంభరాశి వారికి చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా స్త్రీలకి దీర్ఘ సుమంగళ యోగం ఉంటుంది వీళ్ళకి. ఇంకా మంచి అనుకూలమైన వైవాహిక జీవనానికి, ఇంకా ఉన్నత స్థితికి దుర్గమ్మ వారిని పూజించే ప్రయత్నం చేయాలి. వీళ్ళ మీద నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. చూసే వాళ్ళందరూ కూడా నెగిటివ్, అబ్బో గొప్ప వ్యక్తి అయిపోయాడు, తొందరగా సంపాదించాడు, చిన్నప్పుడు సెటిల్ అయిపోయాడు అనేటువంటి నెగిటివ్ ఎనర్జీ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. అది పోగొట్టుకోవడానికి తప్పకుండా దుర్గమ్మ వారిని పూజిస్తే చాలా మంచిది. ముఖ్యంగా అష్టాదశి పీఠాల్లో ఏదన్నా ఒక పీఠానికి వెళ్ళడం అనేది, కంచి కానివ్వండి, కంచి పీఠం కానివ్వండి, ఏదైనా ఒక 18 శక్తి పీఠాల్లో ఒక శక్తిపీఠంగా జోగులాంబ పీఠానికి వెళ్ళినా తప్పకుండా వీరికి అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకునే అవకాశం బలంగా ఉంటాయని చెప్పవచ్చు. తప్పకుండా గురుగారు. శుభమస్తు.